As a part of Ramoji Foundation Corporate Social Responsibility, ఇప్పటి వరకు 110 కోట్ల CSR ప్రాజెక్ట్స్ ని చేపట్టడం జరిగింది. అటు తెలంగాణలో, ఆంధ్రాలో కూడా గ్రామాల్ని దత్తత తీసుకుని అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తున్నటువంటి రామోజీ ఫౌండేషన్ ద్వారా రూరల్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్, రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ మరియు లక్ష్య అంటూ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కూడా తీసుకుంటున్నారు. మరి ఈ వేదిక మీద 10 కోట్ల చెక్కుని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు రామోజీ ఫౌండేషన్ పక్షాన శైలజ కిరణ్ మరియు కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే రామోజీరావు గారి పేరు మీద ఒక మార్గని ఏర్పరచాలని సూచించారు. చిత్ర నగరి పేరుతో రామోజీరావు గారి పేరు మీద విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని సూచనలు అందించడం జరిగింది. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు ఎన్నో మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సో మరోసారి కార్యక్రమానికి విచ్చేసిన నేషనల్ మీడియా ప్రతినిధులకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ఈ సంస్మరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా రామోజీ గారి అభిమానులకు, అదేవిధంగా వచ్చినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.